ఓం శ్రీ గురుభ్యో నమః. లాస్ట్ వీడియోలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో పాటు విశాల నగరానికి రావడం, సుమతి మహారాజు విశ్వామిత్ర మహర్షికి అతిథి సత్కారాలు ఇవ్వడం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో అహల్యాశాప వృత్తాంతం గురించి తెలుసుకుందాం. రామాయణంలోని బాలకాండలోని 48వ సర్గ. ఇక విశ్వామిత్ర మహర్షి సుమతి మహారాజు కుశల ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత పక్కనే నిలబడి ఉన్న రామలక్ష్మణులను చూసి సుమతి మహారాజు విశ్వామిత్ర మహర్షితో ఇలా అడుగుతూ ఉన్నాడు. ఓ మునీశ్వర, ఈ ఇద్దరు చిన్నారులు ఎవరు? గాంభీర్యంలో గజేంద్ర సదృశులుగా ఉన్నారు. విష్ణుతుల్యుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. శత్రు తిరస్కార గమనంలో సింహాల్లాగా ఉన్నారు. వృషభాల్లా టీవీగా నడుస్తున్నారు. తామర రేకుల్లాగా విశాలమైన కన్నులు కలిగి ఉన్నారు. అశ్విని దేవతల్లా ఉన్నారు. ఈ ఇద్దరు చిన్నారులు ఎవరు? ఎవరి కుమారులు అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి సుమతి మహారాజుతో ఇలా చెబుతూ ఉన్నాడు. సిద్ధాశ్రమ నివాసము, తాటకా మారీచాది రాక్షసుల వధ అన్నీ పూసగుచ్చినట్టుగా చెబుతాడు. ఇక అప్పుడు సుమతి మహారాజు పరమానంద భరితుడై వాళ్లకు అతిథి సత్కారం ఇచ్చి పూజలను చేస్తాడు. ఇక రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి చక్కని గౌరవ సత్కారాలు తీసుకున్న తర్వాత ఆ రాత్రి అక్కడే గడుపుతారు. ఇక మరుసటి రోజు విశ్వామిత్రుడి వెంట మునులతో పాటు మిథిలకు బయలుదేరుతారు. మునులందరూ మనోహరమైన జనకుడి పురాన్ని చూసి బాగు అని కొనియాడుతూ ఆ మిథిలను నమస్కరిస్తారు. కానీ అక్కడ శ్రీరాముడు మిథిలకు సమీపంలో ఉన్న వనంలో ఒక ఆశ్రమాన్ని చూస్తాడు. అది అతి ప్రాచీనమైనది, చాలా చక్కగా ఉంది, కానీ నిర్జనంగా ఉంది. అక్కడ శ్రీరాముడు మహామునితో ఇలా అడుగుతూ ఉన్నాడు. మహాత్మా, ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణాలతో కనపడుతూ ఉంది, కానీ ఇందులో మునులెవ్వరూ కనపడడం లేదేమీ? పురాతనమైన ఈ ఆశ్రమం ఎవరిదై ఉంటుంది? ఈ విషయాలన్నీ తేటతెల్లంగా నాకు వివరించండి అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఇలా అంటూ ఉన్నాడు రాఘవుడితో. ఓ రామా, భలే, నీవు అడిగిన ప్రశ్న ఎంత సంయోజితంగా ఉంది. ఈ ఆశ్రమం ఒక మహాత్ముడి కోప కారణంగా శాపానికి గురి అయింది. ఆ విషయాలన్నీ తేటతెల్లంగా చెబుతాను, విను. ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమం. ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విరాజిల్లుతూ ఉండేది. దేవతలతో సైతం పూజలు అందుకుంది. రామ, పూర్వకాలంలో ఆ గౌతమ ముని తన భార్యతో పాటు ఇక్కడ ఆశ్రమంలో నివసిస్తూ చాలా సంవత్సరాలు తపస్సును చేశాడు. గౌతమముని ఆశ్రమం లేని సమయం చూసుకొని సచిపతి అయిన దేవేంద్రుడు గౌతమ ఋషి వేషంలో ఈ ఆశ్రమానికి వచ్చి అహల్యతో ఇలా అంటాడు. ఓ సుందరీమణి, కామాతురులు ఋతుకాలం వరకు ఆగరు. ఓ తరుణి, నీతో సంగమింప కోరుతున్నాను అని. అప్పుడు అహల్య గౌతమముని వేషంలో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తితో గుర్తిస్తుంది. దేవతలకి ప్రభువైన ఇంద్రుడు ఈ విధంగా పలుకుతున్నాడేమి అనే విషయము ఆమెకు బుద్ధికి తోచక చాలా విధాలా ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఆమె అమరేంద్రుడితో ఇలా అంటుంది. ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవితంలో నేను సంతుష్టిరాలను. నీవు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళు. ఓ సురపతి, అన్ని విధాలా నా గౌరవాన్ని నిలుపు అని. ఆ తర్వాత ఇంద్రుడు నవ్వుతూ, సుందరి, నీ విశిష్ట రీతికి సంతోషించాను, వచ్చిన విధంగానే వెళ్తాను అంటాడు. అప్పుడు ఆమె పలికిన తర్వాత గౌతమ ముని వస్తున్నాడు అనే భయంతో పర్ణశాల నుండి త్వరగా బయటికి వస్తాడు. ఇంతలో గౌతమ మహర్షి పర్ణశాలకు రానే వస్తాడు. తపోబల సంపన్నుడైన ఆ ముని దేవదానవులకు అజేయుడే. తీర్థజలాలతో స్నానాన్ని చేసి అక్కడ అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. అలాంటి మహర్షి సమిధలను కుశలను చేతిలో పట్టుకొని ఆశ్రమానికి ప్రవేశిస్తూ ఉండగా ఆయన్ని చూడగానే ఇంద్రుడి ముఖం భయంతో వెలవెలపోతుంది. ఉత్తమ శీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపాన్ని ధరించి వచ్చిన దుర్వర్తనుడైన ఇంద్రుణ్ణి చూసి రోషంతో ఇలా అంటూ ఉంది. ఓ దుర్మతి, నా రూపాన్ని ధరించి వచ్చి అనుచితంగా ప్రవర్తించావు.
అందువలన నీవు విగత వృషుడవవుతావు అని శపిస్తుంది. మహాత్ముడైన గౌతముడు రోషంతో ఇలా శపించిన తర్వాత ఇంద్రుడి వృషాలు నేలపై రాలిపడతాయి. ఆ తర్వాత ఇంద్రునికి శాపం ఇచ్చిన తర్వాత గౌతముడు అహల్యను కూడా ఇలా శపిస్తాడు. 1000 కొలది సంవత్సరాలు నీవు అన్నపానాదులు లేక వాయుభక్షణతోనే తపిస్తూ ఈ ఆశ్రమంలోనే పడి ఉంటావు. భస్మ సాయినివై ఎవ్వరికీ కనపడకుండా ఉంటావు. దశరథుడి కుమారుడైన అజేయుడైన శ్రీరాముడు ఈ ఘోర వనానికి వచ్చినప్పుడు నీవు రామపాద ధూళి స్పర్శతో శాప విముక్తిని పొంది పవిత్రురాలవుతావు, నిజస్వరూపాన్ని పొందుతావు. శ్రీరాముడికి అతిథి సత్కారాలన్నీ ఇచ్చిన తర్వాత లోభమోహాలన్నీ నశించి సంతోషంతో నన్ను చేరుతావు అని. ఇక మహాతేజస్వి అయిన గౌతముడు అహల్యతో ఇలా అనిన తర్వాత ఆశ్రమం నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహాతపస్వి సిద్ధులు చారుణులు నివసించే పవిత్రమైన హిమవత్ పర్వత శిఖరంపై చేరి తపస్సును చేయడం మొదలు పెడతాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండనందు 48వ సర్గ సమాప్తము. స్వస్తి.